తూర్పు గోదావరి జిల్లాలో వ్యాన్ లారీ ఢీకొనడంతో కోట్ల కొలది నోట్ల కట్టలు బయటపడ్డాయి. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలు వద్ద ఐజర్ లారీ వ్యాన్ను వెనుక నుండి ఢీకొట్టడంతో బోల్తా పడిన వ్యాన్లో 7 పెట్టెల్లో భారీగా నగదు లభ్యమైంది. హైదరాబాద్ నుండి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్ తిరగబడి అందులో ఉన్న బస్తాల్లో 7 అట్టపెట్టెలు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో పెట్టెలను తెరిచి చూడగా పెట్టెలో కోట్లాది రూపాయలు ఉన్నాయి. అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త్ వెహికల్ని అశోక్ లేలాండ్ నుంచి వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది, పక్కకి పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసాము.